హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో భరణి మాట్లాడుతూ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ మొదలైంది, అయితే మీలోనే ఒక రెబల్ ఉన్నాడు అంటూ బిగ్ బాస్ పంపించిన లేఖ సందేశాన్ని అయితే అందరికీ చదివి వినిపిస్తున్నాడు. ఇక ఆ తర్వాత హౌస్లో ఫోన్ రింగ్ అవ్వడంతో సుమన్ శెట్టి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సుమన్ శెట్టితో బిగ్ బాస్ మాట్లాడుతూ ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో భాగంగా హౌస్లో ఒక రెబల్ ఉన్నాడు, మీకు తెలుసా సుమన్ అంటే అవును సార్ అనగానే నీకు ఇప్పుడు ఏమర్థమైందో తెలుసా, ఆ రెబల్ నువ్వే అనగానే సుమన్ శెట్టి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేశాడు. దీంతో సమయానుసారం మీకు కొన్ని సీక్రెట్ టాస్కులు ఇవ్వబడతాయి, ఆ టాస్కులు మీరు పూర్తి చేసినట్లయితే మీరు కొందరిని ఎలిమినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ అయితే చెప్తున్నాడు. యాజ్ యూజువల్గా కొందరిని ఎలిమినేట్ చేయొచ్చు అంటే సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్ని కానీ కంప్లీట్ చేస్తే సుమన్ శెట్టి ఎటువంటి ఇంకా మరొకరి ప్రయత్నం లేకుండానే డైరెక్ట్గా ఈ వారం కెప్టెన్సీకి కంటెండర్గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఇచ్చిన హింట్ ప్రకారం సీక్రెట్ టాస్క్లో భాగంగా వాష్రూమ్ ఏరియాలో సింక్ కింద ఉన్నటువంటి ఒక లెటర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఆ లెటర్ని చదువుకోవడానికి డోర్ అయితే వేశాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో భాగంగా మొదటి లెవెల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ని 3 టీమ్స్గా విభజించడం జరిగింది. బ్లూ టీమ్, పింక్ టీమ్, ఆరెంజ్ టీమ్. బ్లూ టీంలో నిఖిల్, భరణి, డెమాన్, రీతు. పింక్ టీంలో దివ్య, సుమన్, కళ్యాణ్, సాయి శ్రీనివాస్. ఆరెంజ్ టీంలో ఇమాన్యుయల్, అలాగే తనూజ, రాము రాథోడ్, గౌరవ్ ఉన్నారు. ఇక మొదటి టాస్క్ ఏమిటి అంటే సీసా బ్యాలెన్స్ అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా ఒక్కొక్క టీం నుంచి 2 పాల్గొనాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్తే బ్లూ టీం నుంచి నిఖిల్, డెమాన్ పాల్గొన్నారు. ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్, రాము కూడా పాల్గొనడం జరిగింది. అలాగే పింక్ టీం నుంచి దివ్య, సాయి శ్రీనివాస్ పాల్గొనడం అయితే జరిగింది. ఇక టాస్క్ ఏమిటి అంటే అక్కడ ఒక బ్యాలెన్స్ షీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి ఒక స్టిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్యాలెన్స్ షీట్ని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఉన్న డంబెల్స్ని ఇద్దరూ కలిసి, అంటే ఇద్దరు పోటీదారులు ఒకరు మారుతూ మరొకరు మారుతూ అలాగా ఒక్కొక్కరు మారుతూ ఆ బ్యాలెన్స్ షీట్పై అక్కడ ఉన్న డంబెల్స్ని ఒకదానిపై ఒకటి నిల్చోబెట్టి లాస్ట్లో నిల్చున్న వ్యక్తి 1 2 3 4 5 అని కౌంట్ చేసిన తర్వాత కూడా ఆ టవర్ అలాగే నిల్చొని ఉంటే వారు ఆ టాస్క్ విజేత అని చెప్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక టాస్క్ ప్రారంభం కాగానే యథావిధిగా ఇమాన్యుయల్, రాము అయితే టాస్క్లో దుమ్ము రేపుతున్నారు. నిఖిల్, డెమాన్ కూడా వీలైనంతగా అయితే టాస్క్ని పూర్తి చేయడానికి తమ వంతుగా అయితే హెల్ప్ చేస్తూ ఇద్దరు కూడా ఒకరికొకరు ముందుకు పోతున్నారని చెప్పొచ్చు. అయితే దివ్య మాత్రం బ్యాలెన్స్ షీట్ని బ్యాలెన్స్ చేయలేక, డంబెల్ పెట్టలేక నానా అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ టాస్క్లో ఇమాన్యుయల్, రాము గెలిచినట్టుగా తెలుస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.